Hi guys, welcome back to my channel Dharani Official. For more interesting videos, please do subscribe. ఈ రోజు వీడియోలో పీవీసీ పైప్స్తోని స్టాండ్ చేశాను కదా డిఐవై. సో దానికైతే నేను డెకరేట్ చేస్తున్నాను. యాక్చువల్గా నాకు నో ఐడియా అండి ఎలా డెకరేట్ చేయాలి అనేది నాకు అసలు ఐడియా లేదు. మా మమ్మీ అండ్ డాడీ హెల్ప్తో ఫైనల్గా నేను ఒక్కటైతే చేశాను. గణపతి పూజ కోసం డెకరేషన్ అయితే ఈ స్టాండ్కి నేను చేశాను. ఇలా ఒక బ్యాక్ డ్రాప్కి ఇలా ఒక క్లాత్ తీసుకున్నాను. ఆ క్లాత్ వెనక నుంచి ఇలా పైప్కి ఇలా అడ్జస్ట్ చేస్తూ పిన్నీస్లు ఉంటాయి కదా వాటితోని ఇట్లా అడ్జస్ట్ చేసి పిన్స్ అయితే పెట్టేశాను అనమాట. సో దట్ అది బాగా స్టిక్ అయి ఉన్నది, అది కదలట్లేదు కూడా. అండ్ మీద ఈ కార్నర్స్ వరకు కూడాను ఇలా ఒక ప్లాస్టిక్ వైర్ ఉంటుంది, అదైతే పెట్టాను. సో దట్ దాని మీద ఏదైనా డెకరేట్ చేద్దామని. మా మమ్మీ డాడీ అయితే చాలా నాకు హెల్ప్ చేశారు ఈ విషయంలో. వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్. అవుట్కమ్ అయితే చాలా బాగా వచ్చింది. లాస్ట్ వరకు చూడండి. సో నేను ఇక్కడ వరలక్ష్మి వ్రతం రోజుకి కొనుక్కున్న కొన్ని గార్లాండ్స్ అయితే ఉన్నాయి, వాటితోనే మొత్తం డెకరేషన్ అనేది చేస్తున్నాను. ఇలా సైడ్ పోల్స్ ఉన్నాయి కదా, వాటికి ఇలా ఒక్కొక్క గార్లాండ్ ఇలా పెట్టాను అనమాట. సో అది ఇలాగా చుట్టేస్తుంటే అది స్టిక్ అయిపోతుంది. సో దట్ మనం మళ్ళీ దానికి ప్లాస్టర్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్లా చూడండి, వీడియోలోని చూపిస్తున్నాను కదా, అలా ఒక్కసారి ముడేసి మిగతా అంతా కూడా చుట్టేస్తే అది బాగా స్టిక్ అయిపోతుంది. సో దట్ మనకి ప్లాస్టర్స్ పెట్టాలి అట్లా ఏం లేదు, బాగానే ఉంటుందన్నమాట. ఇలా 4 సైడ్స్ కూడా సేమ్ గార్లాండ్స్ ఉంటాయి కదా, వాటితోని ఈ 4 సైడ్స్ కూడాను నేను డెకరేట్ చేసేసాను అనమాట. అండ్ ఈ డెకరేషన్ కూడా మనకి ఒక ఐడియా ఉందనుకోండి, ఏదైనా రిఫరెన్స్ పిక్తో చేసామంటే ఈజీగా ఉంటుంది. ఇది ఐడియా లేదు కాబట్టి కొంచెం టైం పట్టింది. అండ్ మీద ఆల్రెడీ కార్నర్స్ ఉన్నాయి కదా, ఇటు కార్నర్కి అటు కార్నర్కి ఇలా పిన్స్తోని అడ్జస్ట్ చేశాను. అది ఆరెంజ్ కలర్ గార్లాండ్స్ అయితే తీసుకున్నాను. అంటే నా దగ్గర ఉన్న వాటితోనే నేను అడ్జస్ట్ చేశాను. ఇలా ఆరెంజ్ కలర్ గార్లాండ్స్తో ఇలా పైన ఇలా అడ్జస్ట్ చేశాను ఈ 2 కలర్స్కి. అండ్ ఇటు సైడ్ కార్నర్స్కి రెడ్ కలర్ గార్లాండ్స్ అయితే యూజ్ చేశాను అనమాట. ఆ చివర్లో అయితే మనం సేఫ్టీ పిన్తోనే నేను అడ్జస్ట్ చేస్తాను. అండ్ ఇంకా నా దగ్గర మనీ ప్లాంట్ ప్లాస్టిక్వి ఉన్నది. సో దాంతో ఈ కార్నర్స్లోని మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, సో ఆ గ్యాప్స్ని అయితే ఫిల్ చేశాను ఓన్లీ ఫర్ ఫ్రంట్ పార్ట్. ఎందుకంటే మనం దేవుడికి పెట్టినప్పుడు ఫ్రంట్ అంటే ద్వారం లాగా ఉంటుంది కదా అన్నట్టు ఇట్లా చేశాను అన్నమాట. ఇదైతే మా డాడ్ ఐడియా. సో ఇలా 2 సైడ్స్ కూడాను నేను ఇట్లా అరేంజ్ చేసేసాను. అండ్ మీద ఉంటుంది కదా, దానికి ఎల్లో కలర్ గార్లాండ్స్ తీసుకున్నాను. 2 తీసుకున్నాను. అంటే ఇది గ్యాప్ లేకుండా మొత్తం కూడా ఇలా రోల్ చేసేసాను అనమాట. సో గ్యాప్ ఉంటే మళ్ళీ కార్నర్స్లోని దీనిగా ఉంటుంది కదా, మీద ద్వారం లాగా ఉంటుంది కదా, సో దానికోసమని గ్యాప్ లేకుండా కూడాను ఇలా ఎల్లో కలర్ గార్లాండ్స్ యూజ్ చేస్తూ చేసేసాను. అండ్ సేమ్ ఇట్లానే అటు సైడ్ కూడా చేశాను. అండ్ అటు సైడ్ ఉన్నాయి కదా, ఆ వాటికి కూడా నేను ఎల్లో కలర్ గార్లాండ్స్ యూజ్ చేయలేదు. ఇంకొక టైప్ ఆఫ్ గార్లాండ్స్ ఉన్నాయి, ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ది. సో వాటితోని ఆ సైడ్స్ కూడా కవర్ చేసేసాను అనమాట. సో దట్ ఫుల్గా మనకి కవర్ అయిపోతుంది. ఇదంతా డెకరేషన్ మొత్తం గార్లాండ్స్తోనే చేశాను. వరలక్ష్మి వ్రతంకి చాలా ఎక్కువ కొనేసాను, వాటితోనే రీయూజ్ చేశాను అనమాట. ఇవైతే మనకి రీయూజబుల్ అండి. సో నెక్స్ట్ మనం ఏ డెకరేషన్కైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ సేమ్ డెకరేషన్ చేయకూడదనే ఇంటెన్షన్తో ఇలా ట్రై చేశాను. బట్ ఇట్ కమ్స్ వెరీ వెల్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వచ్చింది. బికాజ్ ఏదైనా ఒక రిఫరెన్స్ పిక్ ఉంటే మనం చేయొచ్చు. ఇది రిఫరెన్స్ పిక్ లేకుండా చేసాం కానీ బాగానే వచ్చింది. అండ్ వెనక పోల్స్ ఉన్నాయి కదా, అంటే దేవుడికి పెడతాం కదా, ఆ పోల్స్కి ఎల్లో కలర్ గార్లాండ్స్ యూజ్ చేస్తూ అలా మీద వరకు వచ్చి అక్కడ కట్టడానికి అవ్వదు కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి ఒక సేఫ్టీ పిన్ ఆ క్లాత్కి కలిపేసి పెట్టేశాను.
సో దట్ అది బాగా స్టిక్ అయిపోతుంది అనమాట. అలా 2 సైడ్స్ చేసి అండ్ మిడిల్లోని నా దగ్గర ఇలా వైట్ కలర్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ది ఉంది, అది ఇలా అడ్జస్ట్ చేసేసి అండ్ కొంచెం డిఫరెంట్గా అట్లా పెట్టాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, చూడండి. అండ్ ఫైనల్గా సీరియల్ లైట్స్ అయితే అరేంజ్ చేస్తున్నాను. బికాస్ సీరియల్ లైట్ అరేంజ్ చేయడం వల్ల ఈ డెకరేషన్కి మంచి లుక్ వస్తుంది కాబట్టి అట్లా పెట్టేశాను అనమాట. ఫైనల్గా నిజం చెప్తున్నా, నేను అసలు ఇలా వస్తుందని నేను అనుకోలేదు. నాకైతే చాలా చాలా నచ్చింది. ఎంత నచ్చిందో నేను అసలు మాటలో కూడా చెప్పలేను, అంత నచ్చింది. అండ్ మా పూజలోని పెట్టి వినాయకుడిని పెట్టి పూజ చేయాలని చాలా వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ ద అవుట్కమ్ ఈజ్ హియర్. ఎలా వచ్చింది, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కామెంట్ చేస్తే ఐఎమ్ రియల్లీ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఇట్లా ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది, చూసారు కదా. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా అవైలబుల్గా ఉంటే ట్రై చేయండి. స్టాండ్ అయితే అండర్ 300లోనే అయిపోతుంది. నేను ఆ స్టాండ్ ఎలా చేశాను అనేది ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. లేదంటే కార్డ్స్లో కూడా యాడ్ చేస్తాను. అండ్ ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇది. నేను వెయిటింగ్ వినాయక చవితి రోజు కోసం. ఆ రోజు ఈ మందిర్లో గణపతి ఎంత బాగుంటారు కదా, మట్టి గణపతిని తయారు చేసామన్నమాట. మా తాతయ్య చేశారు. ఆ వీడియో కూడా నేను షార్ట్స్లో పెట్టాను, టెక్కల్లో చేశారనమాట. అది కూడా ఒకసారి చెక్ చేసేయండి. అండ్ గణపతి ఎలా ఉంటారు ఆ డెకరేషన్లో, ఫైనల్గా పూజ ఎలాగుందనేది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను. ఇవన్నీ మీరు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని హిట్ చేయండి. సో దట్ నేను ఫర్దర్గా ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పడం మర్చిపోయాను. నేను చేసిందే మా దేవుడి గదికి ఇలా ఆ మెజర్మెంట్స్లో చేశాను కదా స్టాండ్. ఫైనల్గా మా దేవుడి గది కింద అయితే ఇట్లా వచ్చిందనమాట. పూజ ఎలా ఉందో కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. అండ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. బాయ్ బాయ్.